హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ మిడిల్ క్లాస్ డైలీ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ డేట్స్ కేక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే నిన్న పెట్టిన వ్లాగ్లో చెప్పాను కదా, నేను ఆ రోజు ఈవినింగ్ కేక్ చేశాను. ఆ కేక్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పి ఇదే అనమాట. ఫుల్ డీటెయిల్గా నేను కేక్ అయితే ఎలా చేస్తాను, సింపుల్ వేలో ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేశాను. కేక్ మౌల్డ్ ఉన్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నా దగ్గర ఏమి లేకుండా జస్ట్ నేను ఇంట్లో వాడుకునే గిన్నెలతోనే చేసి చూపించాను అన్నీ కూడాను. మీరు ఒకసారి నా వీడియోని కనుక చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి, మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ని. అలాగే ఇక్కడ నేనైతే డేట్స్ కేక్ కోసం నేనైతే ఫస్ట్ అయితే మనం నార్మల్గా డేట్స్ని అయితే నానబెట్టుకుంటాము, కానీ నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట. నేను చేసిన రాంగ్ స్టెప్ అదే అనమాట. నేను ఇక్కడ బాయిల్ చేయకుండా ఉండాల్సింది డేట్స్ని, ఎందుకంటే పాలు విరిగిపోయాయి. నాకు తెలియదు అనమాట, డేట్స్ వేసి పాలు బాయిల్ చేస్తే పాలు విరిగిపోతాయి అన్న సంగతి నాకైతే తెలీదు. ఇంకా ఎలాగోలా బాయిల్ అయిన డేట్స్ని విడిగా తీసుకొని వాటిని అయితే మెత్తగా మిక్సీ పట్టి అయితే పక్కన పెట్టేశాను. ఇక ఆ తర్వాత మామూలు తినే బౌల్ తీసుకొని ఒక ఎగ్ అయితే పగలగొట్టేసాను అనమాట. ఇప్పుడు నేను చేసే కేక్ని దాన్ని వేసి సపరేట్గా బీట్ చేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర బీటర్ ఉండదు కాబట్టి అంత ఎక్కువగా మనం తిప్పలేము. ఒకేసారి మొత్తం తిప్పాలంటే మన వల్ల అవ్వదనమాట. అందుకని అది వేసుకున్నప్పుడు సపరేట్గా దాన్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదొక్కటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది, మిగతాదంతా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు బయట ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కదా, అలాగా ఉండొద్దు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే యూజువల్గా ఎగ్ వేసినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎసెన్స్ అయితే వేస్తారు. నేనైతే ఎసెన్స్ వేయట్లేదు, నా దగ్గర ఎసెన్స్ కూడా లేదు. ఎసెన్స్ లేకపోయేసరికి నేను ఏం చేశానంటే, చెక్క ఉంటుంది కదా, బిర్యానీ చెక్క తీసుకొని మెత్తగా పొడి చేసుకొని అలాగైతే వేసుకున్నాను అనమాట. ఎగ్ స్మెల్ అనేది రాదు, నీచు వాసన కూడా రాదనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. వెనీలా ఎసెన్స్ ఉన్నా లేకున్నా సరే ఇది ఒక మంచి ఇదిగా ఉంటుంది అనమాట, ఫ్లేవర్ఫుల్గా. ఆ తర్వాత నేనైతే 2 స్పూన్స్ పంచదార వేసాను. 2 స్పూన్స్ పంచదార ఎందుకు వేసానంటే, నేను అక్కడ డేట్స్ కనుక సోక్ చేసి తీసుకున్నట్లయితే నేను ఆ పంచదార కూడా వేసేదాన్ని కాదు. అక్కడ బాయిల్ చేయడం వల్ల పాలు ఇరిగిపోయింది, పాలు మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఎంత కొంత స్వీట్నెస్ పోతుంది కదా ఆ పాలతో పాటు, అందుకని చెప్పి నేనైతే 2 స్పూన్స్ పంచదార వేసుకున్నాను. సోక్ చేసి వేసుకునే వాళ్ళు అయితే పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాను. అదొక స్పూను, అదొక హాఫ్ స్పూన్ వేసాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అందరూ ఏం చేస్తారంటే పౌడర్లో వేసి మామూలుగా పైన ఇలా తిప్పేసుకొని పెట్టేస్తారనమాట. అలా చేయొద్దు పౌడర్లో, మన దగ్గర బీటర్ ఉండదు కాబట్టి. బీటర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్లోనే ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది, మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇదే రీతిగా నేనైతే రాగి డేట్స్ కేక్ చేశాను, అది కూడా నా ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది, అది కూడా ఒకసారి మీరు చూసి చేసుకోవచ్చు. ఇదైతే నేను నార్మల్గా మైదా పిండితోనే చేస్తున్నాను, గోధుమ పిండి కూడా కాదు. నేనైతే మైదా పిండితోనే చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే గోధుమ పిండి వేసుకోవచ్చు, రాగి పిండితో కూడా వేసుకోవచ్చు. రాగి పిండితో ఎలా చేయాలి అని అనుకుంటే రాగి పిండి కేక్ కూడా నేను అంతకుముందు వీడియో చేసి పెట్టున్నాను, ఆ వీడియో చూసి చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది నేను మైదాతోనే చేసుకుంటున్నాను, చూసారు కదా. ఇక మైదాని జల్లెడ పెట్టుకొని మైదా కూడా వేసేసుకున్నాను. ఇందాక డేట్స్ మిక్సీ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, అదేనమాట. ఆ డేట్స్ గుజ్జు అనేది డేట్స్ మిక్సీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇక నేను ఇక్కడ స్పూన్తోనే తిప్పుకుంటున్నాను. చాలామంది ప్లాస్టిక్ గంటెలతో తిప్పుతూ ఉంటారు కదా, అదేదో గంట ఉంటుంది కదా కేకులు తిప్పడానికి, దాంతో కూడా నేను తిప్పట్లేదు. జస్ట్ స్పూన్తోనే తిప్పుకొని కొంచెంసేపు అంటే ఇక బౌల్స్ అవన్నీ రెడీ చేసుకునేంత వరకు పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా బ్యాటర్ అయితే ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో. ఇలా నేను ఇంట్లో ఉన్న కూర గిన్నెలనే తీసుకున్నాను, నా దగ్గర ఎటువంటి గిన్నెలు లేవు, మౌల్డ్ కూడా లేదు, కేక్ మౌల్డ్. అందుకనే నేను ఈ చిన్న కప్ కేక్స్ కోసం అని చెప్పేసి చిన్న గిన్నెలు తీసుకున్నాను. ఇక తీసుకొని వాటికైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి అప్లై చేసుకొని కొంచెం మైదా పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట ముందే. ఆ మైదాన్ని ఇలా గిన్నెలో వేసుకొని డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే కేక్ అనేది విరగకుండా కరెక్ట్గా బయటకు వస్తుంది, బాగా వస్తుంది అనమాట. దాని
షేప్ అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం డస్టింగ్ అయితే గిన్నెకి చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేక్ అనేది దానంతట అది కుక్ అయిన తర్వాత విడిపోయి వచ్చేస్తుంది. అలాగే నేను ఇక్కడ నాకు ఈ బ్యాటర్ 3 గిన్నెలకి అయితే సరిపోయింది. నేను చూపించిన మాత్రం మీకు 2 గిన్నెలకు చూపిస్తున్నాను. 3 గిన్నెలకు సరిపోయిందనమాట. అయితే 3 గిన్నెలకు వేసేసిన తర్వాత ఇక్కడ నేను ఇలా ట్యాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఉండద్దు. ఇంకొక విషయం, గిన్నెలో ఆ పిండి అనేది పైదాకా వేసేయొద్దు, అలా కొంచెం గ్యాప్ ఉండాలి చివరికి, ఎందుకంటే పొంగుతుంది అనమాట కేకు. ఆ కేకు పొంగిద్ది, నేను అది కూడా చూపిస్తాను. అది పొంగితే ఏమవుతుందంటే దాటిపోయి వచ్చేస్తుంది. ఇక గిన్నెలో వేసేసుకొని ట్రేలో పెట్టేసుకొని నేను ఇక తీసుకెళ్ళిపోయి ఓవెన్లో అయితే పెట్టేస్తాను అనమాట. అయితే ఇక్కడ మీకు ఓవెన్లో ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి అంటే బేకింగ్ 230 డిగ్రీస్ నుంచి 230 డిగ్రీస్ పెట్టుకోవాలి, 30 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. అలాగా మీకు మనం బేక్ చేసుకుంటే మనకు కంపల్సరీ ఖచ్చితంగా బేక్ అయిపోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంది అనుకుంటే ఫోర్క్ కానీ చాకు కానీ గుచ్చుకొని చూసుకోవచ్చు. చూసారు కదా, నేను పెట్టిన టైమింగ్లోనే అది బేక్ అయిపోయింది. చూసారా చాకు అయితే ఎంత క్లియర్గా వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇక మా వాడైతే వేడిదే కావాలని చెప్పి అల్లరి చేస్తున్నాడు. ఇక వాడు ఆగట్లేదని చెప్పి నేను వెంటనే డిమోల్డ్ చేసేసి వాడికైతే ఇచ్చేయబోతున్నాను అనమాట. కేకు చూడడానికే కదండి, తినడానికి కూడా చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఇలాగే వస్తుంది అనమాట. నేను చెప్పినట్టు చేస్తే కనుక ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది మీకైతే కేక్. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పాత వీడియోస్లో ఉందన్నమాట, రాగి పిండితో చేశాను. అది కూడా ఇలాగే మెత్తగా వచ్చేటట్టు చేశాను. అది ఇంకా ఎగ్ లేకుండానే చేసినట్లున్నాను. చూసి మీరు ఒకసారి దాన్ని కూడా చూసి చేసుకోండి. రాగి పిండితో ఇంకా హెల్తీగా ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ మైదా పిండితోనే చేశాను. ముందులే ఎప్పుడన్నా ఒకసారి కదా అని చెప్పేసి చేస్తాను అనమాట. చాలా జ్యూసీగా బాగుంటుంది ఈ కేక్. మీరు డేట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ చేసుకొని తీరండి. ఓకేనా? మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.